దీనికి మనం పవర్ ఏసీ సప్లై కూడా ఇవ్వాలి సెపరేట్గా. ఎందుకంటే మనం ఈ సర్క్యూట్లో వాడేది ఓన్లీ డీసీ మాత్రమే. ఎక్స్టర్నల్గా ఏసీ సప్లై కూడా ఇస్తాం ఈ మోటార్. ఇంకోటి వచ్చి అడాప్టర్ ఉంటుంది 12 volts 190. ఇది 16/12 ఇది. ఏ ఆపరేషన్ జరుగుతుందని చూడటానికి ఇది వాడుతుంది. పవర్ ఆన్ చేస్తుంది. ఇది పెట్టినప్పుడు రెండు ఆన్ చేయాలి. ఇంకొకటి పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ సర్క్యూట్ని ఎక్కడ టచ్ చేయాలి. ఇదంతా కరెంట్ వస్తుంది, షార్ట్ పడుతుంది. ఇదంతా ఈ పార్ట్ మాత్రం అసలు టచ్ చేయాలి. మోటార్ అని చూపిస్తుంది. ఇక్కడ మోటార్ స్పీడ్ ఇది ఏ స్పీడ్లో తిరుగుతున్నది. ఇది స్పీడ్ 1. ఈ పల్సర్స్ వెళ్ళేటప్పుడు ఇట్లానే మోటార్ స్పీడ్ అయ్యి స్లో అయ్యి అలా అవుతూ ఉంటుంది. అంటే పల్స్ తీసుకుంటూ ఉంటుంది. స్పీడ్ 2. ఎప్పుడైనా 5 నుంచి డైరెక్ట్ ఆఫ్ చేయాలన్నప్పుడు సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ 0 అయిపోయింది. జనరల్గా అయితే ఇది ఎట్లా ఉంటుంది? ఈ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజా? ఇంక్రీజ్ డిక్రీజ్. ఓకే. ఇది ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి ఇది డైరెక్ట్ స్టాప్ చేయాలనుకుంటే డైరెక్ట్ 5 నుంచి 0 చేయొచ్చు అట్లా. ఇంకొకటి పవర్ ఆన్ చేసినప్పుడు మాత్రం దీన్ని టచ్ చేయొచ్చు. మోటార్ని ఎట్లనే పట్టుకోండి, మోటార్లో పట్టుకోవాలి. ఇది మాత్రం టచ్ చేయాలి.